తిరుపతి రైల్వే స్టేషన్. మన ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ ఇది. యాక్చువల్లీ ఇది మార్నింగ్ నడవాల్సిన ట్రైన్, మిడ్ నైట్ అయితే నడుపుతున్నారు. బోర్డు అవతల అయితే గుంటూరు డివిజన్, ఈ బోర్డు అవతల అయితే విజయవాడ డివిజన్. 12703 ఫలక్నామా ఎక్స్ప్రెస్. హాయ్ గైస్, ఇట్స్ ఏ ట్రావెల్ టైం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు వెళ్ళే డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్లో. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇది. టైం వచ్చేసరికి 10:22 అవుతుంది. మనోడు రెడీగా ఉన్నాడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద. అండ్ గాయస్, మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చాము. రాగానే మనోడైతే రెడీగా ఉన్నాడు. వీడు వచ్చేసరికి వీక్లీ 3 days మాత్రమే ఉంటాడు. మండే, థర్స్డే, సాటర్డే నైట్ 11 o'clock ఉంటాడు. నెక్స్ట్ డే తిరుపతి వచ్చేసరికి 12:30కి అయితే చేరుకుంటాడు. టోటల్గా 13 hours 30 minutes అయితే టైం తీసుకుంటాడు వీడు. ఈ ట్రైన్ వచ్చేసరికి మొత్తం డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. స్లీపర్ క్లాస్ కోచెస్ ఏమీ ఉండవు, జస్ట్ ఓన్లీ అన్ని సీటింగ్ మాత్రమే ఉంటాయి. టోటల్గా 120 seats అయితే ఉంటాయి. ట్రైన్ మొత్తం లలిత జ్యువెలర్స్ బ్రాండింగ్తోనే నిండిపోయింది మొత్తం. ఈరోజు మనల్ని పుల్ చేయబోయే లోకో వచ్చేసరికి వ్యాప్ 7 లోకో. ఇది లాలాగూడకు సంబంధించిన లోకో ఇది. వీడు రన్ ఎలా ఉంటుందంటే బెంటన్లో ఎస్కలేటర్ పరిగెడతాడు కదా, అలా పరిగెడతాడు వీడు. ఇదే అనమాట నా కోచ్ నెంబర్ C8. మనం ఇలా ఎంటర్ అవ్వగానే స్లైడ్ అవ్వడానికి డోర్ ఉంటుంది. సీటింగ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది, అప్పర్ డెక్ ఉంటుంది అండ్ లోవర్ డెక్ కూడా ఉంటుంది. టోటల్గా 120 seats అయితే ఉంటాయి. నాది వచ్చేసరికి అప్పర్ డెక్ 71. మనోడు ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 22707. మనోడైతే స్టార్ట్ అయిపోయాడు ఎగ్జాక్ట్గా 11 o'clockకి ఫ్రమ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్. బాయ్ బాయ్ విశాఖపట్నం. స్టేషన్ కోడ్ VSKP. మన ఫేవరెట్ బ్యూటిఫుల్ హాట్స్పాట్ ఇది. ఎలాగో ఈ ట్రైన్ మొత్తం సీటింగ్ ట్రైనే కాబట్టి నేనైతే మ్యాక్సిమం అయితే పడుకోను. అండ్ విజయవాడ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అయితే అవుతుంది. అక్కడి నుంచి అయితే మ్యాక్సిమం కవర్ చేసేస్తాను. అక్కడ దాకా అయితే మేజర్ స్టేషన్స్ చూపిస్తాను నేను. మనోడు వెళ్ళాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి దువ్వాడ. వెల్కమ్ టు దువ్వాడ రైల్వే స్టేషన్. టైం వచ్చేసరికి 11:25 అవుతుంది. కోచ్లో అయితే మ్యాక్సిమం స్లీప్ వేస్తారు అందరూ. వీఆర్ స్కిప్పింగ్ గొల్లప్రోలు రైల్వే స్టేషన్. మనోడిని అయితే పెటాపురం స్టేషన్లో అయితే సైడ్ చేసి పెట్టేశారు. ఎందుకంటే మనోడి కన్నా ముందు 07322 అయితే ఉంది. సంతరగచ్చ నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్ళే స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్. అది 19 hours డిలే అయితే ఉంది. అండ్ ఆ ట్రైన్ బ్యాక్ సైడ్ అయితే 11020 కోనార్క్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది, భువనేశ్వర్ నుంచి ముంబై వరకు వెళ్ళేది. అండ్ దాని బ్యాక్ సైడ్ మన ట్రైన్ ఉంది ఆన్ టైంలో. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్. ఇంటి పేరు వచ్చేసరికి SLO. మనోడైతే చాలా బేగా తీసుకొస్తాడు, 5 minutes ముందే తీసుకొస్తాడు. ఇక్కడ 125 వరకు అయితే ఉంటాము. మనోడైతే 120కే తీసుకొస్తాడు మనల్ని. మనోడిని వచ్చేసరికి 25th October 2017 అయితే ఇనాగ్రేట్ చేశారు ఫ్రమ్ విశాఖపట్నం నుంచి. బాయ్ బాయ్ సామర్లకోట జంక్షన్. మనోడిని అయితే బెక్కవోలు స్టేషన్లో అయితే సైడ్ చేసి పెట్టారు. ఎందుకంటే ఫలక్నామా వస్తుంది వెనకతల, మనోడిని ఫసక్ చేయడానికి. 12703 ఫలక్నామా ఎక్స్ప్రెస్.
మనోడు అసలు మొత్తం సీటింగ్ ట్రైన్ అవడం వల్ల పడుకోవడానికి అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. యాక్చువల్లీ ఇది మార్నింగ్ నడవాల్సిన ట్రైన్, మిడ్ నైట్ అయితే నడుపుతున్నారు. చూడండి ఎలా పడుకుంటున్నారు అందరూ. వెల్కమ్ టు రాజమండ్రి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ RJY. వెల్కమ్ టు రాజమండ్రి రైల్వే స్టేషన్. ఇక్కడికి 110కి రావాలి, 130కి వచ్చాడు. టోటల్గా 20 మినిట్స్ డిలేలో ఉన్నాడు ఇక్కడికి మనోడు. ట్రైన్ నెంబర్ 17016 సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వరకు వెళ్ళే విశాఖ ఎక్స్ప్రెస్. బ్యూటిఫుల్ వ్యాప్సం లోకోతో అయితే వచ్చాడు వీడు. మొత్తం అన్ని LHBకి వచ్చేసేవి. మనోడు రాజమండ్రి స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాడు. ఒక 5 మినిట్స్ హాల్ట్ తర్వాత మనోడు తాడేపల్లిగూడెం స్టేషన్కి అయితే చేరుకున్నాడు. 3కి రావాలి, 3:30కి వచ్చాడు ఇక్కడికి. తాడేపల్లిగూడెం స్టేషన్ అంతా అందరూ కన్స్ట్రక్షన్లోనే ఉన్నది. మీ అందరికీ మనోడు లోవర్ డెక్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. మ్యాక్సిమం అందరూ పడుకునే ఉంటారు. సీటింగ్ పొజిషన్ అయితే ఇది అప్పర్ డెక్లో 71 నుంచి 120 వరకు ఉంటుంది. లోవర్ డెక్లో 7 నుంచి 54 వరకు ఉంటుంది. అండ్ మిడిల్ డెక్ కూడా ఉంటుంది. అండ్ లోవర్ డెక్ వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇవి. మ్యాక్సిమం అందరూ పడుకునే ఉన్నారు. అండ్ మీరు చూస్తుంది వచ్చేసరికి మిడిల్ డెక్. వెల్కమ్ టు విజయవాడ. స్టేషన్ కోడ్ BZA. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి ఆన్ టైంలోకి వచ్చేసింది. ఈ మెమో వచ్చేసరికి తెనాలి వెళ్తుంది. వెల్కమ్ టు విజయవాడ రైల్వే స్టేషన్. మన ట్రైన్ వచ్చేసరికి ఆన్ టైంకి వచ్చేసింది ఇక్కడికి. మనోడు స్టార్ట్ అయిపోయాడు విజయవాడ స్టేషన్ నుంచి. ఒక 10 మినిట్స్ హాల్ట్ తర్వాత కృష్ణా రివర్. మనోడు వచ్చేసరికి తెనాలి వయ్యా న్యూ గుంటూరు అయితే వెళ్తాడు. న్యూ గుంటూరు వెళ్ళి గుంటూరు మీద నుంచి తెనాలి అయితే వెళ్తాడు మనోడు. స్కిప్పింగ్ కృష్ణా కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనోడు డైవర్షన్ తీసుకుంటాడు టువర్డ్స్ న్యూ గుంటూరు. మనోడు టోటల్గా రూట్ డైవర్షన్ అయితే తీసుకున్నాడు టువర్డ్స్ న్యూ గుంటూరు.
వెల్కమ్ టు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్. వెల్కమ్ టు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్. గుంటూరుకి 2 స్టేషన్లు అయితే ఉంటాయి. ఒకటి గుంటూరు జంక్షన్, ఇంకోటి న్యూ గుంటూరు. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NGNT. ఇక్కడైతే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు మన ట్రైన్ కోసం. మనోడు న్యూ గుంటూరు స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాడు. ఒక 5 మినిట్స్ హాల్ట్ తర్వాత నెక్స్ట్ ఆగే స్టేషన్ వచ్చేసరికి తెనాలి. ఈ లైన్ వచ్చేసరికి గుంటూరు నుంచి తెనాలి వెళ్ళే లైను. మనం న్యూ గుంటూరు నుంచి తెనాలి వెళ్ళే లైన్లోకి అయితే జాయిన్ అయిపోతున్నాము. ఎర్లీ మార్నింగ్ ఫాగ్ చూడండి ఒకసారి. మనోడైతే నెమ్మదిగా వెళ్తున్నాడు టువర్డ్స్ తెనాలి. వెల్కమ్ టు బెజవాడ డివిజన్. అండ్ ఇది వచ్చేసరికి గుంటూరు డివిజన్. ఈ బోర్డు అవతలైతే గుంటూరు డివిజన్, ఈ బోర్డు అవతలైతే విజయవాడ డివిజన్. కనిపిస్తున్న లైన్ వచ్చేసరికి టువర్డ్స్ విజయవాడ నుంచి వచ్చేది. మనోడు మళ్ళీ విజయవాడ చెన్నై మెయిన్ లైన్లో అయితే మీట్ అయిపోతున్నాడు. వెల్కమ్ టు తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్. చాలా మంది జనాలు ఉన్నారు. వెల్కమ్ టు తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి రేపల్లికి ఒక లైన్ సపరేట్ అవుతుంది, గుంటూరుకి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అండ్ విజయవాడకి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అండ్ చెన్నైకి కూడా ఒక లైన్ సపరేట్ అవుతుంది. తెనాలి స్టేషన్లో అయితే చాలామంది ప్యాసింజర్స్ ఉన్నారు. మరి మా ట్రైన్ కోసం, మరి వెనకాతలు వస్తున్న పినాకి ట్రైన్ కోసం అయితే తెలియదు నాకు. మీరు ఎవరైనా ఈ ట్రైన్లో జర్నీ కానీ చేసేటట్టయితే ముందే గుర్తుపెట్టుకోండి, ట్రైన్ అయితే చాలా ముందుకైతే తీసుకొచ్చి ఆపుతారు. ఎందుకంటే ఇది 8 కంపార్ట్మెంట్స్తో మాత్రమే రన్ అవుతుంది ఇది. బాయ్ బాయ్ తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్. ఆ లైన్ వచ్చేసరికి రేపలు వెళ్ళే లైన్ అది. మనోడిని మాచవరం స్టేషన్లో అయితే ఆపేశారు. ఎందుకంటే మనోడి కన్నా ముందు గంగా కావేరి ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఇన్ వింటర్ సీజన్. మనోడు తర్వాత ఆగే స్టాప్ వచ్చేసరికి చీరాల. స్కిప్పింగ్ బాపట్ల రైల్వే స్టేషన్. బిట్రకుంట విజయవాడ మేము. ఈ జనాలందరూ నెక్స్ట్ పినాకిని ఎక్స్ప్రెస్ కోసం వెయిటింగ్.
ఒకసారి ఆ వీల్ సౌండ్ అయితే వినండి, ఫ్లాట్ వీల్ సౌండ్. వెల్కమ్ టు చీరాల. స్టేషన్ కోడ్ వచ్చేసరికి CLX. చీరాల రైల్వే స్టేషన్కి మనోడు 15 మినిట్స్ డిలేతో వచ్చాడు. 7:15కి రావాలి, 7:30కి వచ్చాడు వీడు. మనోడు ఎక్కడికక్కడ అలాగ ఆపేస్తూనే ఉంటున్నాడు, ఎందుకంటే మనోడి కన్నా ముందైతే గంగా కావేరి ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. జస్ట్ ఒక 5 km డిస్టెన్సే మెయింటైన్ చేస్తున్నారు 2 ట్రైన్లకి. ట్రాక్ వర్క్స్ ఏవో జరుగుతున్నాయి ఇక్కడ. మనకన్నా ముందు గంగా కావేరి ఎక్స్ప్రెస్ వెళ్తుందని చెప్పాను కదా, ట్రైన్ నెంబర్ 12670. ఆ ట్రైన్ ఒంగోలు దాటేంత వరకు ఇలా నెమ్మదిగానే వెళ్తాం మనము, ఎందుకంటే ఆ ట్రైన్కి ఒంగోలులో స్టాప్ ఉంది అండ్ మనోడికి కూడా ఒంగోలులో స్టాప్ ఉంది. వాడికి నెల్లూరులో స్టాప్ లేదు, కానీ మనోడికి నెల్లూరులో స్టాప్ ఉంది. వాడు డైరెక్ట్గా ఒంగోలు నుంచి డైరెక్ట్గా గూడూరు అయితే వెళ్ళిపోతాడు. మనోడు నెల్లూరు వెళ్ళాలి కాబట్టి ఇంకా స్పీడ్ కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. మనోడు ఇప్పుడు స్పీడ్ అయితే అందుకున్నాడు. వెల్కమ్ టు ఒంగోలు. స్టేషన్ కోడ్ OGL. (12743) విక్రమ సింహపూరి ఎక్స్ప్రెస్, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. అది గూడూరు నుంచి విజయవాడ వరకు వెళ్ళేది. మన ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ ఇది. మనోడు స్టార్ట్ అయిపోయాడు ఒంగోలు స్టేషన్ నుంచి. జస్ట్ 2 minutes మాత్రమే ఆగాడు ఇక్కడ ఒంగోలులో. మనోడు ఇలాగే నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి నెల్లూరు. ఒంగోలు నుంచి నెల్లూరుకి 110 kilometers అయితే ఉంటుంది. మన వెనకాతలే పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. స్కిప్పింగ్ కావలి రైల్వే స్టేషన్. వెల్కమ్ టు నెల్లూరు రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ NLR. వెల్కమ్ టు నెల్లూరు రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NLR. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి 630 kilometers అయితే కంప్లీట్ చేసుకుంది ఫ్రమ్ విశాఖపట్నం నుంచి. जनशताब्दी एक्सप्रेस.
రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ ఇది. గూడూరు రైల్వే స్టేషన్ ముందైతే వస్తుంది ఇది రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్. వెల్కమ్ టు గూడూరు రైల్వే స్టేషన్. గూడూరు అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. మీకు కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసరికి సింహపూరి ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్కి ఫలక్నామాతో కూడా రేక్ షేర్ ఉంది. ఫలక్నామా వచ్చేసరికి హౌరా సికింద్రాబాద్ మధ్య తిరుగుతుంది. సింహపూర్ వచ్చేసరికి సికింద్రాబాద్ గూడూరు మధ్య అయితే తిరుగుతుంది. ఒక 2 minutes హాల్ట్ తర్వాత గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. గూడూరు అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. అక్కడ నుంచి చెన్నైకి ఒక లైన్ సపరేట్ అవుతుంది అండ్ తిరుపతి వైపు కూడా ఒక లైన్ సపరేట్ అవుతుంది. అందుకే అది జంక్షన్ రైల్వే స్టేషన్ గూడూరు. ఇక్కడ చూసుకుంటే మనోడైతే ట్రాక్ చేంజ్ అయితే అవుతున్నాడు టువర్డ్స్ తిరుపతి. ఈ ట్రాక్స్ వచ్చేసరికి చెన్నై వెళ్ళే ట్రాక్స్. మనమైతే టువర్డ్స్ తిరుపతి వైపు అయితే వెళ్ళిపోతున్నాము. మనమైతే గూడూరు దాటేసాం. గూడూరు తర్వాత మనోడు వెళ్ళి ఆగి స్టాప్ వచ్చేసరికి శ్రీకాళహస్తి. వెల్కమ్ టు శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్. వెల్కమ్ టు శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్. ఇక్కడికి మన ట్రైన్ అయితే 11కి రావాలి. 11:10కి వచ్చింది. టోటల్గా 10 minutes అయితే డిలే. మనోడైతే ఒక 2 minutes హాల్ట్ తర్వాత శ్రీకాళహస్తి స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాడు. నెక్స్ట్ ఆగే స్టేషన్ వచ్చేసరికి రేణిగుంట. శ్రీకాళహస్తి నుంచి రేణిగుంటకి జస్ట్ 25 kilometers అయితే డిస్టెన్స్ ఉంటుంది. ఆన్ ద వే టు రేణిగుంట రైల్వే స్టేషన్. అటు సైడ్ నుంచి ట్రాక్స్ వస్తున్నాయి కదా, ఆ ట్రాక్స్ వచ్చేసరికి కడప వెళ్ళే ట్రాక్స్ అవి. ఆ రూట్లో నుంచి అయితే కడప అయితే వెళ్ళిపోవచ్చు మనము. వెల్కమ్ టు రేణిగుంట రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి RU. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ గుంతకల్ డివిజన్. ఇక్కడికి మన ట్రైన్ అయితే 10 minutes డిలే అయితే వచ్చింది.
బాయ్ బాయ్ రేణిగుంట జంక్షన్. రేణిగుంట జంక్షన్లో ఎక్కువసేపు అయితే ఆపలేదు, జస్ట్ 1 మినిట్ కన్నా తక్కువసేపు ఆపాడు. వచ్చింది, ఆగింది, వెంటనే తీసాడు. ఈ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్లో నా జర్నీ ఎక్స్ప్రెస్ గురించి చెప్పాలంటే ఇది వచ్చేసరికి మార్నింగ్ తిరగాల్సిన ట్రైన్. అంటే మార్నింగ్ 4:30 అలా స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6 కల్లా తిరుపతి చేరిపోయేటట్టు ప్లాన్ చేస్తే ఇదైతే సక్సెస్ అయితే అయిపోతుంది. 100% ఆక్యుపెన్సీ అయితే ఉంటుంది. ఇది నైట్ తిరగడం వల్ల సీటింగ్ కూడా అంత కంఫర్ట్ అయితే లేదు, పడుకోవడానికి అంత సౌకర్యం కూడా ఉండదన్నమాట. ఈ ట్రైన్లో కానీ మీ జర్నీ కానీ చేయాలనుకుంటే బిఫోర్ డే, అంటే రేపు జర్నీ అనగా ఈ రోజు ట్రై చేసినా మీకు టికెట్స్ అయితే దొరుకుతాయి, యాక్సెప్ట్ ఫెస్టివల్ సీజన్స్ తప్ప. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నా బ్లాగ్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైం. మనోడు మొత్తం చైర్ కార్సే కాబట్టి దీనికన్నా ఉదయ్ గుంటూరు విశాఖపట్నం మధ్య తిరిగి ఉదయ్ ఎక్స్ప్రెస్ సీటింగ్ అయితే చాలా బాగుంటుంది దీంతో కంపేర్ చేస్తే. ఈ ట్రైన్ సీటింగ్ అయితే అంత కంఫర్టబుల్గా అయితే లేదు. స్కిప్పింగ్ తిరుచునూరు రైల్వే స్టేషన్. మనం తిరుపతి అవుట్స్కట్స్కి అయితే వచ్చాము. ఇటుపక్క ఉండే ట్రైన్ వచ్చేసరికి తిరుపతి నుంచి అమరావతి వెళ్ళే ట్రైన్ ఇది. ఈ ట్రైన్లో ఎలాంటి జనరల్ క్లాస్ కోచెస్ అయితే ఉండవు. ట్రైన్ మొత్తం ఏసీ చైర్ సీటింగే ఉంటుంది మొత్తం అంతా. ఎన్ని బస్సులు ఉన్నాయి చూడండి, ప్రైవేట్ బస్సులు, అన్ని టూరిస్ట్ బస్సులే. వెల్కమ్ టు తిరుపతి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ TPTY. మొత్తం కన్స్ట్రక్షన్లోనే ఉన్నది, చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. గైస్ మనోడైతే 12:15కే తీసుకొచ్చాడు, 12:30కి రావాలి. అండ్ నేనైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్. తిరుపతి రైల్వే స్టేషన్.